హాయ్ హలో నమస్తే అందరికి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా పాజిటివ్ గా ఉండాలని, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారండి. మీ వీడియోస్ చాలా యూస్ఫుల్ గా ఉన్నాయి, పాజిటివ్ గా ఉన్నాయి, మమ్మల్ని చాలా హీల్ చేస్తున్నాయి అని చెప్పేసి. చాలా చాలా సంతోషం అండి. ముఖ్యంగా నా వీడియోస్ కొంతమందికి హీల్ చేసినా సరే నేను చాలా సంతోషపడతానన్నమాట. అయితే ఎప్పట్లాగా ఈ రోజు కూడా ఒక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఒకళ్ళు కామెంట్ చేశారు, నేను వాళ్ళని ప్రేమిస్తున్నానండి. వాళ్ళు కూడా నన్ను ప్రేమించారు ఫస్ట్‌లో. కానీ సడెన్‌గా నా మీద ప్రేమ తగ్గిపోయింది. నేనే తప్పు చేయలేదండి. వాళ్ళ కోసం చాలా హెల్ప్ చేశాను. నా లైఫ్‌ని త్యాగం చేశాను. వాళ్ళకి కష్టం ఉన్నప్పుడు వెళ్లి నిలబడ్డాను. అసలు మనకున్న ఫీలింగ్స్ వాళ్ళకుండవా అండి? మనం ఇక్కడ ఏం ఆలోచిస్తున్నామో వాళ్ళక్కడ ఎందుకని అలా ఆలోచించట్లేదు అని చెప్పేసి అడిగారు. చాలా మంచి క్వెషన్ అండి. మనకి ఉన్న ఆలోచన ఏదైతే ఉందో అవతలి వ్యక్తులకి ఎందుకని లేదు. వాళ్ళు మనల్ని ఎప్పుడూ తలుచుకుంటూ ఉండాలి అని ఆశపడుతూ ఉంటాం కదా! ఎవ్వరైనా సరే అంతే. మనకి ఇష్టమైన వ్యక్తులు ఎప్పుడూ మనల్ని తలుచుకుంటూ ఉండాలని, మన జ్ఞాపకాలతో ఉండాలని, మనకెప్పుడు కాంటాక్ట్‌లో ఉండాలని, మనతో ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలని, ఇవన్నీ కోరుకోవటంలో ఏమాత్రము తప్పు లేదు అండి. కానీ మనం ఆలోచించిన విధానమే వాళ్ళకి కూడా ఉండాలని అని కోరుకోవటం మాత్రం కొంచెం తేడా. అక్కడే తేడా కొడుతుందనమాట. అందుకనే మీరు పెట్టుకున్న ఎక్స్‌పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి జరగక మీరు బాధపడుతున్నారు. ఏమంటారు? ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఇదేనండి. మనం ఆలోచించినట్టుగా అవతల వ్యక్తులు ఆలోచించరా? బావుంది గదా టాపిక్కు. కంటెంట్‌లోకి వెళ్ళబోయే ముందు మన ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ ఎవరైనా వచ్చినట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన వీడియోస్ నచ్చినాయనుకోండి లైక్ చేయటం, షేర్ చేయటం, కామెంట్ చేయటం అంతా మామూలే. హైప్ బటను చాలా మంది యూజ్ చేయట్లేదండి. హైప్ కూడా చేసేసేయండి. అప్పుడే ఈ వీడియో చాలా మందికి ఎళ్లి చేరుతుంది. యూట్యూబ్ పుష్ చేస్తదనమాట. అంతేకాదు బెల్ ఐకాన్‌ని కూడా మీరు ఆన్‌లో పెట్టుకున్నారు అనుకోండి. మనం ఎప్పుడు వీడియోస్ వేసినా సరే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనా? ఎక్కువ లేట్ చేయకుండా మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, అందరూ ఎదురు చూసే టాపిక్, అందరికీ కనెక్ట్ అయ్యే టాపిక్, మనం ఆలోచించినట్టుగా అవతల వ్యక్తులు ఆలోచిస్తున్నారా లేదా? ఎందుకని? ఈ టాపిక్‌లోకి ఎళ్ళిపోదాం. ఓకేనా? చాలా మందికి సందేహం ఉంటుందండి. ఇప్పుడు నేను వాళ్ళని తలుచుకుంటున్నాను గదా! వాళ్ళు నన్ను తలుచుకుంటున్నారా లేదా? నేను వాళ్ళని ప్రేమిస్తున్నాను కదా! వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారా లేదా? నేను వాళ్ళతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను. నన్ను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నాతో ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. నేనెప్పుడైనా ఫోను చేస్తే టప్పున అటెండ్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు మెసేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ప్రతీదీ నేనెలా అయితే దాచుకోకుండా ఓపెన్‌గా వాళ్ళతో ఎలా అయితే షేర్ చేస్తున్నానో, వాళ్ళెందుకని అలా చేయట్లేదు? ఇలాంటి క్వెషన్స్‌తో ఎవరైనా ఉన్నట్లయితే ఈ వీడియో మీకోసమేనండి. నిజమే. ప్రతీదీ మనం అవతల వ్యక్తుల నుంచి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటాం. ఇది ఈ ఎక్స్‌పెక్టేషన్స్ అందరి మీద పెట్టుకోమనమాట. రోడ్డు మీద ఎళ్ళిపోయే వాళ్ళతో ఇట్లాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోము. మనకి బాగా ఎవరైతే కనెక్ట్ అవుతారో అట్లాంటి వాళ్ళతో మాత్రమే మనం ఇలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటాం. ప్రేమించిన చోట ఎక్స్‌పెక్టేషన్ ఖచ్చితంగా ఉంటుంది అండి. ఏ ఎక్స్‌పెక్టేషను లేకుండా ప్రేమించేసి, నువ్వే నాకు ప్రాణం ఇయన్నీ గూడా ఏమి లేదండి. ఎంత ఏది ఎదురు చూడని వ్యక్తి అయినా సరే, మనతో టైమ్ స్పెండ్ చేయాలి అన్న ఒక విషయాన్ని ఎదురు చూస్తారు. ఏదో ఒక ఎక్స్‌పెక్టేషన్, ఏదో ఒకటి ఉంటేనే ఆ ప్రేమనేది నిలబడుతుంది. సరేనండి. మీకు ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఈ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటేనే ప్రేమనేది నిలబడుతుంది. ఓకేనండి. పాయింట్ బానే ఉంది. కానీ మీరు ఏదైతే ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారో, అవతల వ్యక్తులు కూడా మీ నుంచి అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారా? లైట్‌గా ఉన్నారా? ఒకసారి ఆలోచించారా మరి ఈ విషయం? మీరు వాళ్ళ నుంచి నేను చెప్పాను గదా! ఒక లిస్టు. అవన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు మీ నుంచి అసలేమి ఎక్స్‌పెక్ట్ చేయట్ల. అటువంటప్పుడు మీకెందుకు టైమ్ ఇస్తారు చెప్పండి? ఏ ప్రేమైనా సరే స్టార్టింగ్‌లో చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందండి. ప్రేమ రూపాంతరాలన్నీ మార్చేసుకుంటూ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఎప్పుడు ఒకేలాగా, ఒకే స్థితిలో ఉండదనమాట. ఎంత గొప్ప వాళ్ళ ప్రేమైనా సరే, ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఈరోజు దుఃఖం, రేపు సంతోషం, ఎల్లుండి మౌనం, ఆ తర్వాత గొడవ, ఏదో ఒకటి. ఇట్లా రకరకాల ఎమోషన్స్‌తో ప్రేమ మనల్ని ఆడుకుంటూ ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎందుకు తేడాలొస్తాయంటే, ఒకళ్ళు 100% ప్రేమిస్తారు. ఒకళ్ళు 50% మాత్రమే ప్రేమిస్తారు. ఈ 50% మాత్రమే ప్రేమించే వ్యక్తులు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా టైమ్ స్పెండ్ చెయ్యరు. టైమ్ ఇవ్వరు. అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్‌తో బిజీగా ఉంటారు. ఎందుకంటే 50% ప్లేస్ వాళ్ళ మనసులో ఇంకా ఖాళీగా ఉంది. ఆ ప్లేస్‌ని వాళ్ళు రకరకాలుగా ఫిలప్ చేసుకుంటారు. మీరు 100% ప్రేమిస్తున్నారు కాబట్టి మీ మనసులో లవ్ ఫుల్‌ఫిల్‌గా ఉంటుంది. దానిని ఎదుటి వ్యక్తులకు పంచాలి అని చూస్తా ఉంటారు. మీరు ఎంత పంచాలి అని చూసినా సరే, అవతల వ్యక్తులు మీ నుంచి వెళ్ళిపోతూనే ఉంటారు. అంటే
వాళ్ళకి మీకు కనెక్టివిటీ సరిలేదు అని అర్థం. అవతల వ్యక్తులకి మీ పట్ల మీకున్నట్టుగానే ఆలోచన విధానం, మీకున్నట్టుగానే ప్రేమ, మీకున్నట్టుగానే ఎఫర్ట్స్ ఏమీ లేవు అనుకోండి, మీరు ఎంత చేసినా కూడా వేస్టే అనమాట. ఇక్కడే వస్తుంది. ఇద్దరు వ్యక్తులకి సమానమైన ప్రేమతో ఉండే వ్యక్తులు చాలా తక్కువ, అరుదు ఈ ప్రపంచంలో. అట్లాంటి వాళ్ళు లైఫ్ లో చివరి వరకు కలిసి ఉంటారు. ఒకళ్ళకి కష్టం వస్తే ఇంకొకరు విలువెల్లాడిపోతూ ఉంటారు. ఇలాంటి బంధాలు మనం అందరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా మరి? ఇంతమంది మెంటాలిటీస్, ఇన్ని రకాల సైకాలజికల్ మెంటాలిటీస్ ఉన్నాయి కదా ఈ ప్రపంచంలో. అందరూ ఒకేలా స్పందిస్తారా? స్పందించరు. కొంతమందికి కొన్ని ఫీలింగ్స్ మాత్రమే ఉంటాయి. ప్రేమ పట్ల మీకున్నంత అవగాహన వాళ్ళకి లేకపోవచ్చు. ఇన్ని రకాల కారణాలు ఉండటం చేత అవతల వ్యక్తులకి మీకు ఒకే విధమైన ఆలోచన లేదు. అర్థమైందండి? కామెంట్ పెట్టారు కదా. మనం ఆలోచించినట్టే వాళ్ళు ఎందుకు ఆలోచించరు అంటే, మీ ఆలోచన విధానం వేరే, వాళ్ళ ఆలోచన విధానం వేరే. మీకు వాళ్ళ మీద ఉన్న ప్రేమ పర్సంటేజ్ వేరే, వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమ పర్సంటేజ్ వేరే. మీరు ప్రేమకి ఇస్తున్న విలువ వేరే, వాళ్ళు ఇస్తున్న విలువ వేరే. మీరు ఇస్తున్న అటెన్షన్ లాగా వాళ్ళు ఇవ్వట్లేదు అంటే, మీరు వాళ్ళకి ఇస్తున్న ప్రయారిటీ మీ మీద వాళ్ళు ఇవ్వట్లేదు అనమాట. ఇలాంటి అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయండి చాలా ప్రేమల్లో. వాళ్ళు ఇవ్వకపోతే ఏంటి, నేను ఇస్తాను అని చెప్పేసి ముందుకు వచ్చి ధైర్యంగా నిలబడే వాళ్ళు, వాళ్ళతోటి లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు. నీతో నా వల్ల కాదు పో అని అడ్జస్ట్ అవ్వలేని వాళ్ళు మధ్యలో బ్రేకప్లు చెప్పుకొని వెళ్ళిపోతారు. బ్రేకప్ అయినా, లవ్ ఫెయిల్యూర్ అయినా, ఏదైనా సరే మనల్ని కృంగదీయకుండా ఉండాలి అని అంటే ఒక 2 ఆలోచన విధానాలు మనకి తెలిసి ఉండాలి. అదేంటంటే, ఏది కూడా లైఫ్ లో శాశ్వతం కాదు అనేది నెంబర్ 1 అండి. ఇది బాగా గుర్తుపెట్టేసుకోండి. లైఫ్ లో ఏది శాశ్వతం కాదు. నెంబర్ 2 ఏంటంటే, నేను ప్రతి దానిని మార్చలేను. నా చేతుల్లో లేని విషయాన్ని నేను మార్చలేను. కొన్ని మార్చచ్చండి. ఇప్పుడు మనం వంట చేసామనుకోండి, ఎగ్జాంపుల్, కూర పాడైపోయింది, ఉప్పు ఎక్కువ అవటమో ఏదో జరిగింది. దాన్ని మనం ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసి కొంచెం నీళ్లు పోయటమో, లేదా కొంచెం కారం ఎక్కువ వేసి దాన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసి సరి చేయటమో చేయొచ్చు. ఎందుకంటే అది మన చేతుల్లో ఉన్న పని. ఒక డ్రెస్ తెచ్చుకున్నాము, అది మనకి సెట్ కాలేదు, మళ్ళీ షాప్కి వెళ్ళి మార్చేసి మన సైజు కరెక్ట్ గా చూసుకొని తెచ్చుకోవచ్చు. అది మన చేతుల్లో ఉన్న పని. ఒకళ్ళ మనసులో నీ మీద ప్రేమ లేదు, ఆ ప్రేమని నువ్వు నానా రకాలుగా, ఎన్ని రకాలుగా ట్రై చేసినా సరే తెప్పించలేవు. ఇది మన చేతుల్లో లేని పని. ఒకటి, జీవితంలో ఏది శాశ్వతం కాదు. 2, నా చేతిలో లేని దాన్ని నేను మార్చలేను. ఈ 2 ఆలోచన విధానాలు ఎవరైతే మైండ్ లో పెట్టేసుకుంటారో వాళ్ళు దేనికి కూడా జంకరు, ఏదొచ్చినా భయపడరు, గెలుపొచ్చినా పొంగిపోరు, ఓటమొచ్చినా కృంగిపోరు. ప్రతి దానిని సమానంగా అంగీకరిస్తూ చిరునవ్వుతో లైఫ్ లో ముందుకెళ్తూ ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు మీరు ఎవరైనా చూసారా? నేను చూశానండి కొంతమందిని. ఎటువంటి కష్టం వచ్చినా సరే కదలరు, వాళ్ళ చిరునవ్వు చెదరదు. ఎలా సాధ్యం అని ఆలోచించినప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఇలా ఉంది. లైఫ్ లో ఏది జరిగినా సరే ప్రతిదానికి నేను కారణం కాదు, నా చేతిలో లేని దాన్ని నేను మార్చలేను, ఏది శాశ్వతం కాదు. ఇలాగా మైండ్ సెట్ తో ఉన్నారు కాబట్టి వాళ్ళు పాజిటివ్ గా ముందుకెళ్ళగలుగుతూ ఉన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా నేను ఆలోచించినట్టుగానే అవతల వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు అని బాధపడే ముందు, మీకున్న ఆలోచన విధానం, మైండ్ సెట్ వేరే, వాళ్ళకున్న ఆలోచనలు వేరే అని ఒకటి కనుక అర్థం చేసుకున్నారు అనుకోండి, ఇలాంటి ఆలోచనలు మీ మనసుని బాధ పెట్టవు, కృంగదీయవు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ గా ఉంది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్, జై హింద్.